చరిత్రపరంగా అఖండ భారతాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. అఖండ భారతాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి మహాపద్మనంద. అయితే అప్పటి వరకు క్షత్రియులే రాజ్యాన్ని ఏలాలి అనే సంప్రదాయానికి చెక్ పెడుతూ ఓ నాయిని బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి ఎలా మగధకు రాజయ్యాడు, అపర పరశురాముడిగా పేరు పొందిన మహాపద్మనంద ఎలా క్షత్రియులందరినీ ఒక్కొక్కరిగా ఓడిస్తూ మగధ రాజ్యాన్ని భారత తొలి సామ్రాజ్యం మగధ సామ్రాజ్యంగా మలిచాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 600 నాటికి భారతదేశంలోని గంగా పరివాహక ప్రదేశంలో మరియు సింధు పరివాహక ప్రదేశంలో 16 రాజ్యాలు విస్తరించి ఉన్నాయి. వీటినే మహాజనపదాలు అంటారు. కాలక్రమేణా ఈ 16 మహాజనపదాల్లో కురు, కోశల, మగధ, గాంధార జనపదాలు మరింత బలపడ్డాయి. వీటిలో మగధ రాజ్యం మన పురాణాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. రామాయణంలో సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు మొదటగా తన వానరసేనను పంపింది మగధ రాజ్యానికి. మహాభారతంలో కంసుడి మామ జరాసంధుడు మగధ రాజ్యాన్ని పరిపాలించాడు. శ్రీకృష్ణుడు భీమార్జులను వెంటపెట్టుకుని మగధ రాజ్యానికి వెళతాడు. జరాసంధుడిని భీముడితో మల్లయుద్ధం చేయించి చంపివేయిస్తాడు. అక్కడి నుండి జరాసంధుడి భావి తరాలు కొన్ని దశాబ్దాల పాటు మగధను పరిపాలించారు. ఆ తర్వాత మగధ